హలో, జయచంద్ర ప్రసాద్ స్పీకింగ్. హలో అంకుల్, నేను మహాలక్ష్మిని. చెప్పు మహాలక్ష్మి. మాట్లాడమేమ్మా, చెప్పు. అది అది అంకుల్. భయపడకుండా చెప్పు మహాలక్ష్మి, నేను చూసుకుంటాను. ఏం జరిగింది? నా భర్తను జైల్లో పెట్టారు అంకుల్. జైల్లో పెట్టారా? ఎందుకు? ఎందుకంటే అది అది కారణం ఏదైతేనే జైల్లో పెట్టారు. వివరాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వేం భయపడకు. రేపు లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నేను బెయిల్ ఇప్పించి నీ భర్తను విడిపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. నువ్వు చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను. ఇలా బెంబేలు పడిపోతే ఎలా? అన్యాయంగా ఆయన జైలు పాలయ్యేసరికి నాకేం తోచలేదు అంకుల్. అమ్మ మహాలక్ష్మి, జీవితం అన్నాక కొన్ని ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. అప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ వరీ, నీ సమస్య రేపటితో తీరిపోతుంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అలాట్. ఓకే, ఉంటానమ్మా. సంధ్య, సంధ్య ప్లీజ్. నో నో నో, నువ్వేం చెప్పొద్దు, నేనేం విన్ను. ఏంటి సంధ్య ఇది? నా మాట వినవా? ఈ మాట చాలా రోజుల నుంచి చెప్తున్నావు. ఇంకా నాకు సహనం చచ్చిపోయింది. అలా అని తొందరపడితే ఎలా? ఇంటా బయట ఎంజాయ్ చేస్తున్నది నువ్వు. నీకు అవసరం వచ్చినప్పుడల్లా వస్తున్నావు, నీ అవసరం తెచ్చుకున్నా వెళ్ళిపోతున్నావు. కానీ బందికాల జీవితం అనుభవిస్తూ మగ్గిపోతుంది నేను. నా బాధ నీకేమర్థం అవుతుంది? నీ బాధ నాకు అర్థమైంది సంధ్య. నువ్వు అర్థం చేసుకొని మాత్రం ఏం ప్రయోజనం? ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతున్నాను అంతే. ఫూలిష్ గా మాట్లాడద్దు. మహాలక్ష్మి నీ కోసం సిటీ మొత్తం గాలిస్తుంది. ఇప్పుడు గనక నువ్వు ఆమె కంట పడితే మన ఇద్దరికీ ప్రాబ్లమే. అందుకే నిన్ను బయటి ప్రపంచానికి కనపడకుండా చేస్తుంది. నీ విషయంలో నేను ఎంత జాగ్రత్త పడుతున్నానో తెలుసా? ఈ విషయం చెప్పడానికే వచ్చాను. చూడు సంధ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అలా వెళ్తే మనకే డేంజర్. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వస్తాను. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే జేసీపీ గారు, రండి కూర్చోండి సార్. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ. జయచంద్ర ప్రసాద్ గారు, మీరు ఇక్కడికి రాక తప్పలేదు. మా కళ్యాణరావుని అరెస్ట్ చేశారు కదా, అందుకే వచ్చాను. అతను మీకు తెలుసా? బాగా తెలుసు. ఈ మహాలక్ష్మి నాకు కావలసిన అమ్మాయి. జరిగిందంతా రాత్రే చెప్పింది. అందుకే బెయిల్ తీసుకుని లాయర్తో వచ్చాను. లాయర్ గారు, బెయిల్ పేపర్స్. జయచంద్ర ప్రసాద్ గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. చెప్పండి. సంఘంలో పరువు పలుకుబడి ఉన్న మీలాంటి వారు ఇలా నేరస్తులకు అండగా ఉంటే మేము న్యాయాన్ని ఎలా కాపాడగలం? ఐఎమ్ సారీ ఎస్ఐ గారు. అవినీతి వైపు నేను ఎప్పుడు అడుగు వేయను. అలాంటి వాళ్ళకి సహకరించను కూడా. ఈ మహాలక్ష్మి గురించి, ఈమె భర్త గురించి నాకు బాగా తెలుసు. అందుకే వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ రిలీజ్ చేయండి. కానిస్టేబుల్, రిమాండ్లో ఉన్న కళ్యాణరామన్ బయటికి తీసిరా. ఎస్ సార్. ఎస్ఐ గారు అతను తీసుకురమ్మంటున్నారు. రావయ్యా బయటికి. సార్. నమస్తే సార్. నమస్తే. మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుడిని. ఇట్స్ ఓకే కళ్యాణ్. చూడు మిస్టర్ కళ్యాణరామ్, నీకు కండిషన్ బెయిల్ దొరికింది.
మా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, తెలిసిందా? ఈ కేసు పూర్తయి నేను నిరపరాధం తేలే వరకు నేను ఎక్కడికి వెళ్ళను సార్, నన్ను నమ్మండి. సంతకం పెట్టు. ఓకే, చూడు మిస్టర్ కళ్యాణ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఓకే సార్. అమ్మా అన్నయ్య చూడు. అన్నయ్య చూడా. రాముడు, వచ్చేసావా? నేను జైలు నుంచి వదిలేశారా? అవునమ్మా, పోలీసులు నన్ను విడుదల చేశారు. అంటే సంధ్య అంతా పోలీసులు చెప్పేసిందా? సంజయ్ వచ్చుంటే అసలు గొడవే లేదమ్మా. ఏమిటి, సంధ్య రాలేదా? మరి పోలీసులు నేను ఎలా విడుదల చేశారా? మహాలక్ష్మియే విడిపించిందమ్మా. ఏమిటి, ఇది ఇది నేను విడిపించిందా? అవునమ్మా, జగదీష్ చంద్రప్రసాద్ అంకుల్ చేత బెయిల్ ఇప్పించిందే మహాలక్ష్మి. అందుకే పోలీసులు నన్ను విడుదల చేశారు. లేదురా, నేను నమ్మను. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? లేదురా, ఈ మహాలక్ష్మి ఎంత దుర్మార్గురాలో నీకు తెలియదు. నువ్వు అసలు జైలు పాలవడానికి కారణం ఈ మహాలక్ష్మి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా రావుడు, ఆ సంధ్య వివేక్ మొదటి భార్య కాదు. ఆ పిల్లోడు అసలు సంధ్య పిల్లోడే కాదు. ఏమిట్రా దాని వైపు చూస్తున్నావు? నేను అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా? ఈ విషయం సంజయ్ స్వయంగా ఇక్కడికి వచ్చి నీ భార్య ఎదురుగానే చెప్పింది. ఏంటి మహాలక్ష్మి, ఇదంతా నిజమా? సంజయ్ ఇక్కడికి వచ్చిన మాట నిజమేనండి. అంతకుమించి ఏ విషయాలు మీకు చెప్పలేను. అవునులే, నువ్వెందుకు చెప్తావు? చెయ్యాల్సినంతా చేసేసావుగా. ఒరే రాముడు, నీ భార్య ఏం చెప్పినా నువ్వు నమ్మద్రోయ్. నీకింకో విషయం తెలుసా? మనెవ్వరికీ తెలియకుండానే ఈ మహాలక్ష్మే సంజయ్ని ఇక్కడి నుంచి పంపించేసింది. సంజయ్ని వివేక్ కిడ్నాప్ చేశాడని మనం అనుకుంటున్నాం. అదంతా తప్పురా. చూసావా చూసావా, అసలు బండారం బయటపడేటప్పటికి ఎలా మొహం చాటేసుకెళ్ళిపోతుందో. ఒరే రావుడు, ఇక నుంచి మహాలక్ష్మితో ఏ విషయం చెప్పొద్దు. దాని మాటలు నిజం కాదురా. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సరే సరే, జైలు నుండి వచ్చావు, శుభ్రంగా స్నానం చేసిరా. వేడివేడిగా అన్నం పెడతాను, తిని రెస్ట్ తీసుకుంది గాని. పదరా. అదండి జరిగింది. నేనే విషయాలు మీ దగ్గర దాచలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందంతా నిజం. ఆ తర్వాత మీ ఇష్టం. మహాలక్ష్మి, నేను నీ మాట నమ్మట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? అంటే మీరు నన్ను నమ్ముతున్నారా? అదేంటి మహాలక్ష్మి అలా అంటావు? మన మధ్య ఏ రహస్యాలు దాపరికాలు ఉండకూడదని, ఏం జరిగినా ఓపెన్గా మాట్లాడుకోవాలని మన ఇద్దరం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతానండి? అందుకే కదా మీరు జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిందంతా మీకు చెప్పాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. చాలండి, మీరొక్కరూ నన్ను నమ్మితే చాలు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను బాధపడ్ను. మహాలక్ష్మి, అమ్మ పాతకాలం మనిషి, చాదస్తం కొద్దీ ఏదో అంటుంటుంది. నువ్వు అవేం పట్టించుకోవద్దు. రేపు నిజాలు బయటపడతాయి. అప్పుడు నీ గురించి, నీ మంచితనం గురించి అమ్మకు తెలుస్తుంది. అప్పుడు తానే నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమించమని అడుగుతుంది. అదేంటండి, అత్తయ్య నన్ను క్షమించమని అడగటం ఏంటి? తప్పండి. అత్తయ్య నన్ను అనుమానిస్తున్నారని నేనేనాడు బాధపడలేదు. అమాయకంగా వివేక్ మాటలు నమ్ముతున్నారని బాధపడ్డాను, అంతే. వివేక్ మోసగాడని ఎప్పుడూ తేలింది.
సంధ్య కూడా అతని మనిషినని అర్థమైంది. అవునండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. ముందు సంధ్యను పట్టుకుంటే వివేక్ తనంతటి తానే బయటపడతాడు. అప్పుడు అన్ని నిజాలు బయటకొస్తాయి. మన సమస్యలన్నీ తీరిపోతాయి. అవును, ముందు సంజయ్ని పట్టుకోవాలి. ఓకే, ఏం చేయాలో అర్థమైంది కదా. అది ఎలా చేయాలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం, సరేనా? అలాగే. ఆ జైల్లో తిండి నిద్ర లేక అలసిపోయారు. అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకోండి. వివేక్, అనుకుందొకటి, జరిగిందొకటి. ఎందుకంత టెన్షన్? ఏం జరిగింది? కళ్యాణ్ రాముడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇంపాసిబుల్. పోలీసుల దగ్గరికి నేనొచ్చి సాక్ష్యం చెప్పకుండా కళ్యాణంలో ఎలా విడుదలవుతాడు అని ఇంతకాలం మనం అనుకున్నాం. కానీ విడుదలయ్యాడు. ఆ మహాలక్ష్మి కళ్యాణ రాముడిని విడుదల చేయించింది. మహాలక్ష్మి విడుదల చేయించిందా? ఎలా? ఎలానా? ఆ జగదీష్ చంద్రప్రసాద్ చేత బెయిల్ ఇప్పించింది. మహాలక్ష్మి జగదీష్ చంద్రప్రసాద్ దగ్గరికి వెళ్తుందన్న యాంగిల్లో మనం ఆలోచించలేదు. ఆ యాంగిల్లో ఆలోచించుంటే అది కూడా క్లోజ్ చేసి జాగ్రత్త పడేవాళ్ళం. వివేక్, మహాలక్ష్మి తెలివైందని తెలుసు కూడా మనం అలర్ట్గా ఉండకుండా రిలాక్స్ అయ్యాం. అవును వివేక్, ఏమాత్రం చిన్న లూఫోల్ దొరికినా చాలు మహాలక్ష్మి విరుచుకుపడుతుంది. ఆ సంగతి నాకు తెలుసు నవీన్. ఇన్ని రోజులు మహాలక్ష్మి ఒంటరిది. ఇప్పుడు ఆమెకి కళ్యాణమ్ముడు తోడుగా ఉన్నాడు. ఇంక మహాలక్ష్మి సైలెంట్ గా ఉండదు. నన్ను పట్టుకొని పోలీసులకు అప్పగించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందుకే నువ్వు ఉండకూడదు. ఉండకూడదా? అంటే ఇక్కడ ఉండకూడదా, లేక ఈ లోకంలోనే ఉండకూడదా? ఏంటి సంధి అర్థం లేనట్టు మాట్లాడతావు? నువ్వు ఈ ఊళ్ళో ఉండకూడదు, సరేనా? మహాలక్ష్మి కళ్యాణరాముడు జాగ్రత్త పడి మరో స్టెప్ ముందుకు వైకి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. సంధ్య, నాతో రా. మదన్, సంధ్యను తీసుకుని నేను వెళ్తున్నాను. ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తుండు. డన్. సంజయ్ ఇంత దారుణంగా మనకు ఎదురు తిరుగుతుందని నేను అనుకోలేదు మహాలక్ష్మి. ఇది నేను ఊహించని ఎదురు దెబ్బండి. ఈ ప్రపంచంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడం కన్నా మోసమే ఎక్కువ చేస్తారని సంజయ్ చూశాక తెలిసింది. స్నేహితురాలు అని కూడా చూడకుండా ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తుందా? ఛ, మరి ఇంత నమ్మక ద్రోహమా? ఓ మనిషిని బాగా నమ్మించాకే కదా ద్రోహం చేయడం జరుగుతుంది. ఇక్కడ వివేక్ మనకన్నా ఓ 2 అడుగులు ముందుండి సంధ్య అనే పావుని కదిపాడు. సంధ్య మీద గుడ్డి నమ్మకంతో నేనది గ్రహించలేకపోయాను. సంజయ్కి నీ మీద ఎందుకు ఇంత కక్ష? నిజానికి సంధ్యకి నా మీద ఎలాంటి కక్ష లేదండి. కాలేజ్ డేస్లో అది వివేక్ని ప్రేమించింది. వాడు మోసగాడని తెలిసి కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంది. లవ్ ఈజ్ బ్లైండ్ అంటే ఇదే, లేకపోతే నిన్నెందుకు మోసం చేస్తుంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంధ్య గురించి కాదండి,
అదేంటి అలా అంటావు? ఆ సంజయ్ కదా మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. నిజమే, కలుగులో దూరిన ఆ ఎలుకను ఈరోజు కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఆ నమ్మకం నాకుంది. నిజం కొంతకాలం నిద్రపోవచ్చేమో కానీ శాశ్వతంగా చచ్చిపోదండి. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి మహాలక్ష్మి. మనం ఏ తప్పు చేయనప్పుడు మనమెందుకు అధైర్యపడాలండి? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంజయ్ గురించి అయినా అంతకంటే ముందు మనం జాగ్రత్త పడాల్సింది బిందు గురించి. బిందు గురించా? బిందుకేమైంది?